గర్భం దాల్చిన 3 నెలల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో, మనం కామన్‌గా జరిగే మిస్టేక్స్ గురించి కొన్ని చెప్పుకుందాం. యూజువల్‌గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్, నాసియా, కళ్ళు తిరగడం కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉంటాయి. ఇవి యూజువల్‌గా ప్రెగ్నెన్సీ హార్మోన్స్‌తో బాడీ రియాక్ట్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటాయి. యూజువల్‌గా హస్బెండ్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే తనను అన్నీ తినాలని ఫోర్స్ చేస్తుంటారు. లైక్ పాలు తాగాలని, ఎగ్ తినాలని, అన్ని రకాలుగా కూరగాయలు తినాలని చెప్తూ ఉంటారు. బట్ యూజువల్‌గా ఇవి అలా చేస్తే వాళ్ళకు వాంతులు కానీ, ఓకారం కానీ పెరుగుతాయి కానీ తగ్గవు. సో, వాళ్ళకి తేలికైన ఆహారము ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి ఏది తింటే హ్యాపీగా ఉందో, లేదా డైజెషన్ మంచిగా అవుతుందో గమనించి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంట్లో ఫుడ్‌తో ఎంకరేజ్ చేస్తూ ఉండండి. కామన్‌గా ఫ్రైడ్ ఐటెమ్స్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ, ఔట్ సైడ్ బిర్యానీ, ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్ లైక్ పిజ్జాస్, బర్గర్స్ ఇవి తింటూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, లూజ్ మోషన్స్ పెరిగి యాంటీబయాటిక్ వాడడము జరుగుతూ ఉంటది. సో, అవాయిడ్ ఆల్ దీస్ ఫుడ్స్ వెరీ ఇంపార్టెంట్‌లీ. వీళ్ళకు ఎవ్రీ 4 గంటలు కానీ మినీ మీల్స్‌లో ఇస్తూ ఈజీ డైజెషన్‌కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇలా చేస్తే. ఇంకా హెల్త్ పర్మిట్ అయితే కానీ వాళ్ళు అన్ని రకాల వెజిటబుల్స్ కానీ, పప్పు దినుసులు కానీ, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అన్నీ ఎంకరేజ్ చేసుకొని తీసుకోండి.